10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి కంఫర్టబుల్గా కూర్చున్నప్పుడే అసెంబ్లీకి వద్దామని చెప్పి అనుకోవడంలో తప్పేముందండి? తప్పేం లేదుగా. ఇవాళ చాలామంది ఇవాళ జయలలిత కూడా అనారోగ్యంగా ఉన్నాడు, అసెంబ్లీ రాలేదు. ఇవాళ జగన్ వస్తలేడు అసెంబ్లీకి. వీళ్ళందరూ కేసీఆర్ ఆదర్శంగా తీసుకురా మరి ఎట్లా? దానికి అక్కడ రాకపోవడానికి ఇక్కడ రాకపోవడానికి తేడా మీకు ఇప్పుడే చెప్పిన. ఇక్కడ ఆయన తుంటి ఎముక ఇరిగిపోవడం వల్ల ఆ తుంటి ఎముక కావాల్సిన సీటింగ్ అనేది ఆయనకు అడ్జస్ట్ ఉండి కంఫర్టబుల్ ఉన్నప్పుడే రాగలుగుతాడు. అది దానికి చెప్పుకుంటూ ఈ రిలేటెడ్ చెప్పిన. ఓకే, ఒకవేళ ఈ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలలో మీ పార్టీ ఏం లైన్ తీసుకుంది అని అంటే ఏ నిర్ణయం అంటే అసెంబ్లీ బడ్జెట్ ఏ విధంగా పెడతారు, దేనికి అలొకేషన్స్ ఏ విధంగా చేస్తారు, విద్యకి ఎంత ఇస్తారు, వైద్యానికి ఎంత ఇస్తారు, గురుకులాలకు ఎంత ఇస్తారు, లేకపోతే అనేక రకాల అలొకేషన్స్ ఉంటాయి. ఈ అలొకేషన్స్కి దేనికి న్యాయం చేస్తారు. హైదరాబాద్ సిటీకి ఏమి ఇస్తారు? పోయిన సంవత్సరం చాలా పెద్ద అమౌంట్ పెట్టింది హైదరాబాద్ సిటీకి. ఇప్పుడు ₹1 లేదండి. అబద్ధాలు. అంటే హైదరాబాద్కి అంత పెద్ద ఎత్తున పెట్టేసి ఇప్పటిదాకా రూపాయి ఖర్చు పెట్టలేదు. మళ్ళీ ఈ సంవత్సరం కూడా ప్రజలను అదే విధంగా మోసం చేద్దామని అనుకుంటున్నారా? ఇవన్నీ బడ్జెట్ పెట్టినాక కానీ తెలుస్తాయి. ఇవన్నీ అసెంబ్లీలో మీరు అడుగుతారా? ఖచ్చితంగా అడుగుతారు. ఖచ్చితంగా. ఎందుకు అడగమంటే నీ బడ్జెట్ పోయిన సంవత్సరం పెట్టినాం, ఈ సంవత్సరం దాకా ఏం చేసినావు, ప్రోగ్రెస్ ఏంది, మళ్ళీ ఈ సంవత్సరం పెట్టినాం, మళ్ళీ చూపెడుతున్నాం అంటే కేవలం ప్రజల్ని మోసం చేసినట్టే కండి. మూసి ఎక్కడ పోయింది? మరి మూసి అటే పోయి అటకెక్కినట్టుగా చేయండి. మూసి మేము ఏ రోజు కూడా మూసికి వ్యతిరేకం కాదు, కానీ మేము మూసికి వ్యతిరేకం అనేది ఆయన ప్రచారం చేయబోయిండు. మాకు నల్గొండ జిల్లా రైతులకు పంచాయతీ పెట్టబోయిండు. నల్గొండ జిల్లా రైతులకు ఎందుకంటే మురికి నీళ్లు మేము తాగాలనా, మురికి నీళ్ళతోటి మేము పంటలు పండించుకోవాలనా అని అక్కడ పాదయాత్ర చేసిండు. అంటే వాళ్ళకు మాకు గొడవ పెట్టబోయిండు. అంటే క్లియర్ కట్గా జవాబు చెప్పినాం. హైదరాబాదులో మూసీ కోసం మూసీ నదిలోకి వస్తున్న మురుగునీరు శుద్ధి చేస్తానికి 3,800 కోట్ల రూపాయలతోటి దాదాపు 32 STPలకు శ్రీకారం చుట్టిందే కేసీఆర్ గారు. అందులో ఈ ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అయినాక 4-5 STPల్ని ముఖ్యమంత్రి గారు స్వయాన చేతుల మీకెళ్ళి ఇనాగ్రేషన్ చేసిండు. అవన్నీ గారు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మొదలైనవి. కేసీఆర్ గారు డబ్బులు ఇచ్చిండ్రు. పూర్తయ్యే స్టేజ్లో ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఈయన ఇనాగ్రేషన్ చేసిండు. సో ఈ శుద్ధి చేసిన నీళ్ళన్నీ కూడా కింద నల్గొండ జిల్లా రైతులకు పోయే యొక్క ప్రణాళిక కేసీఆర్ గారిది, కేటీఆర్ గారిది అని చెప్పేసి అక్కడ రైతులకు స్పష్టంగా అర్థమైపోయి ఆ రాజకీయ దాంట్లో చిక్కుకోలేదు. సరే, ఓకే, మీరు మూసీకి అడ్డం కాదు, కాకపోతే హైడ్రాక్ మాత్రం అడ్డమే కదా. మీరు హైడ్రాక్ కూడా చూడండి. హైడ్రాక్ అడ్డం అంటే అడ్డగోలుగా కూలగొట్టొద్దని అంటున్నాం. నోటీసులు ఇవ్వాలి, చట్టపరంగా కూలగొట్టాలి. ఇవాళ ఉరి తీస్తారు. ఎందుకు తీస్తారండి? ఒక వ్యక్తి మర్డర్ చేస్తే అతను 20 ఏళ్ళు జైల్లో పెట్టి పోషించి అతను కేసు నిజంగా కూడా అన్ని సాక్ష్యాధారాలు వచ్చినాక అతన్ని ఉరి తీస్తారు. అటనే ఇక్కడ కూడా చేయాలి కదండి. ఒక మనిషిని శిక్షించే ముందర న్యాయంగా లీగల్గా నోటీసులు ఇవ్వాలి, అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ప్రూవ్ చేయాలి, అప్పుడు కూలగొట్టాలి. అధికారులను సొంత చేతుల్లో తీసుకొని ధనాతను రాత్రి కూలగొడతా అంటే నిన్న మొన్న కోర్టు కూడా అక్షంతలు వేసింది కండి. అవసరమైతే హైడ్రాను కూడా రద్దు చేస్తాం అని హైకోర్టు ఇచ్చిందా లేదా? మరి అంత తీవ్రమైన వ్యాఖ్యలు కోర్టు చేసిందంటే అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఎక్కడ పడితే అక్కడ విచక్షణ లాగితే డెమాలిషన్స్, నోటీసు లేదు, ఏం లేదు, ఏదో డాక్యుమెంట్ పెట్టి ఎవరు చూపెట్టగానే ఒక కంప్లైంట్ కానీ వ్యక్తిగత కక్షలు ఉంటే డెమాలిషన్. కాబట్టి హైడ్రాని అడ్డం పెట్టుకొని ఈ యొక్క రాజకీయ నాయకులు, కాంగ్రెస్ నాయకులు చాలా బ్లాక్మెయిలింగ్ పాల్పడుతున్నారు. బ్లాక్మెయిలింగ్ అంటున్నారు. ఇవాళ హైడ్రా కాంగ్రెస్ నాయకులు ఇవాళ ఏం చేస్తుండ్రు? మేము హైడ్రా కంప్లైంట్ ఇస్తాం, మాకు నీ డబ్బులు ఏంటి, అది ఇదే అంటున్నారు. ఎల్బీనగర్లో కాదు, ఇబ్రాహీంపట్నంలో మొత్తం అదే జరుగుతుంది. ఈ విధంగా బ్లాక్మెయిలింగ్ పడుతుంది. కాబట్టి అంతటా దాన్ని కొంతమంది స్థానిక నాయకులు బ్లాక్మెయిలింగ్ ఉపయోగించుకుంటున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి మీరు ఓన్లీ 1 word ఆన్సర్ ఇవ్వాలి. రైట్. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ బాపు. కేటీఆర్ మంచి విజన్ ఉన్న నాయకుడు. కల్వకుంట్ల కవిత మంచి వక్త. హరీష్ రావు కష్టపడే తత్వం ఉన్న మనిషి. రేవంత్ రెడ్డి మాట్లాడే తత్వం ఉన్న మనిషి. మధు యాష్కి ఏంటంటే ఆయన అన్నీ చేస్తాడు కానీ ఏమి చేయనట్టు కనిపిస్తాడు. అన్నీ చేస్తాడు. మంచి చెడ్డ, అందులో మంచి ఉంటాయి, చెడు ఉంటాయి. చెడు ఎక్కువ కనిపించినాయి, మంచి ఎక్కువ కనిపించినాయి. చెడే ఎక్కువ ఉంటాయి. రామ్మోహన్ గౌడ్ ఆయన కూడా కష్టపడే తత్వం ఉన్న మనిషి. బండి సంజయ్ వ్యక్తి మంచోడే కానీ సబ్జెక్ట్ ఉన్నా లేకుండా ఏదో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. ఈటల రాజేందర్ జెంటిల్మెన్. ధర్మపురి అరవింద్ ఎక్కువ మాట్లాడతాడు. రఘునందన్ రావు సబ్జెక్టు మాట్లాడతాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓకే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కష్టపడే జీవి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కష్టపడే తత్వం ఉన్న మనిషి. ప్రొఫెసర్ కోదండరాం వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ జెంటిల్మెన్. సీతక్క కష్టపడి పైకి ఈ స్థాయి దాకా వచ్చింది.
కుండా సురేఖ, ఈ మధ్యకాలంలో కాంట్రవర్సీ ఎక్కువైపోయింది అది. పొన్నం ప్రభాకర్, నాతో పాటు ఎన్ఎస్సీ నుంచి ఈ స్థాయి దాకా ఎదిగినందుకు గర్వంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ, ఒకప్పటి కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి కాంగ్రెస్ పార్టీకి భూమికి ఆకాశానికి ఉన్న తేడా ఉంది. బీఆర్ఎస్, బీఆర్ఎస్ తెలంగాణ జాతి నిర్మాణం కోసం, తెలంగాణ అవసరాల కోసం పుట్టిన బిడ్డ. బీజేపీ, బీజేపీ దేశంలో అక్కడక్కడ గొడవలు చేసి పబ్బం గడపాలనే పార్టీ. దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, నా సంగతి నేను చెప్పుకుంటే బాగుండు, ప్రజలు చెప్పాలి. క్రాంతి, క్రాంతి బాగా చేస్తుండు, అప్కమింగ్, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ క్రాంతి. నువ్వు బాగా చేస్తున్నావు, అదేవిధంగా కంటిన్యూ చేయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్.